కలిగిన స్వరము చేత మమ్మల్ని సంధించి మీరే ఈనాడు నాతో మాట్లాడండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవునితో ఒక ఘడియ ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం 18వ దినములోనికి నడిపించబడ్డాం. అదేవిధముగా ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ 3వ వారాన్ని మనము ముగించుకోబోతున్నాం. సోమవారం ప్రారంభమైంది, ఇది 3వ వారము ముగుస్తుంది. దేవుని కృపను బట్టి 17 దినముల ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను, మన ఆత్మీయ జీవితాల పునర్నిర్మాణము కొరకైనటువంటి సత్యాలను దేవుడు మనతో మాట్లాడడం మనం విన్నాం. ఈరోజు విశేషంగా 18వ దినం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము మొదటి 15 వచనాలు, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు. అంశము దేవునికి అడ్డమ. మూలవాక్యము 14వ అధ్యాయము 6వ వచనం. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకు పోదమురము, యెహోవా మన కార్యమును సాగించనేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమ అని తన ఆయుధములు మోయవానితో చెప్పాను. ఇది నిజానికి యోనాతాను యొక్క సాహస కృత్యం. ఎందుకు అంటే సౌలు అతనితో ఉన్నటువంటి 600 మంది ఆ దానిమ్మ చెట్టు దగ్గర ఉన్నప్పుడు, సింపుల్గా మనము ఈ టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి ఉన్నప్పుడు తన తండ్రికి చెప్పకుండా యోనాతాను తన ఆయుధములు మోయవనని తీసుకుని ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు సౌలు దగ్గర యోనాతాను దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఎలాంటి ఆయుధము లేదట. అతడు తన ఆయుధములు మోయవానితో అంటున్నాడు, మనం అసలు వెళ్ళి ఆ దండు వారు ఏం చేస్తున్నారో చూద్దాం అని ఆ కొనకు అటువైపు వెళ్ళి చూసి 6వ వచనాన్ని ఈరోజు మనం చదువుకున్నటువంటి ధ్యానం గురించి చదువుకున్న మాటను మాట్లాడుతున్నాడు. యెహోవా అనేకుల చేత కానీ లేదా కొద్ది మంది చేత కానీ రక్షించుటకు ఆయనకు అడ్డమ. ప్రియులారా, ఎందుకు నాకు యోనాతాను సాహసం కంటే దేవుని పట్ల యోనాతానుకు ఉన్నటువంటి విశ్వాసం బాగా నచ్చింది. అంతే కదా, సాహసాలు ఎవరైనా చేస్తారు, విశ్వాసం చాలా తక్కువ మందే కలిగి ఉంటారు. నిజమే, మనము భౌతికంగా ఆ సిచ్యువేషనల్గా చూస్తే యోనాతాను చేసింది మామూలు సాహసం కాదు. అసలు ఆ సిచ్యువేషన్కి భయపడే కదా సమూయేలు రాకముందే బలులు అర్పించేశాడు. అలాంటి భయంకరమైనటువంటి ఫిలిస్తీయులకు ఎదురొడ్డి వాళ్ళ మీదకు ఆ రీతిగా సాహస కృత్యం చేయడం మామూలు విషయం అయితే కాదు. అది కూడా ఇతని దగ్గరే ఉన్నాయి, అతని పనివారి దగ్గర ఆయుధాలు లేవు, పనివాడు ఆయుధాలు మోస్తున్నాడు అంతే. మొత్తానికి బయలుదేరి ఈ మాట అన్న తర్వాత ఆయుధాలు మోయేవాడు అన్నాడు, నేను నీతో ఉంటాను, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. అయితే వెళుతూ ఒక సూచన వారు అనుకున్నారు, మనం వెళదాం, నుంచుందాం. వాళ్ళు ఒకవేళ మా దగ్గరికి రండని వారు మనతో చెప్పిన ఎడల మనము దేవుడు వారిని మన చేతికి అప్పగిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. లేదంటే మేమే మీ యొద్దకు వస్తాం, మేము వచ్చే వరకు ఉండండి అంటే మనం అక్కడి నుంచి వచ్చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము మీ యొద్దకు వస్తామంటే దేవుని చిత్తం కాదు, మీరు మా యొద్దకు రమ్మని చెప్తే దేవుని చిత్తం, దేవుడు మనకి అప్పగించబోతున్నాడు అని చెప్పగానే వారు చూసి వీరిని గుర్తుపెట్టి హెబ్రీయులు గుహలో నుండి ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు అని చెప్పి వారిని దగ్గరికి రానిచ్చినప్పుడు, పైకి రండని చెప్పినప్పుడు వీరు పైకి ఎక్కుతూ పాకుతూ వెళ్ళి ఆ రోజు ఆ దండు మీద, ఫిలిస్తీన్ల దండు మీద ఎక్కడైతే ఉన్నారో ఆ దండు మీద, ఆ కాపురుల మీద పడినప్పుడు మొదటి వధ యందు ఇంచుమించుగా 20 మంది చనిపోయారు. మొదటి వధ యందు ఇంచుమించుగా 20 మంది చనిపోయారు.
ఆ తర్వాత ఫిలిస్తీన్ల దండులో కలకలం రేవడం, సౌలు ఇది గమనించడం, వాళ్ళు భయపడుతున్నారని తెలిసి వారి మీదకి దండెత్తి వెళ్ళడం, ఇవన్నీ వెను వెంటనే మనం జరిగిపోవడం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా మనము ఎలాంటి నమ్మకాన్ని మనం ఆరాధిస్తున్న దేవుని పట్ల కలిగి ఉన్నాం? నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నీ జీవితంలో ఏదైనా చేయడానికి అడ్డమా? నువ్వు నమ్ముకున్న దేవుడు నీ జీవితంలో నమ్మదగినటువంటి కార్యాలు చేయడానికి ఏమైనా అడ్డమా? లేదా నీకు కావలసినది, లేదా నీకు అవసరత ఉన్నది, లేదా నీ బలహీనత, లేదా నీ జీవితంలో మరి ఓటమిని గెలుపుగా చేయడం, అంటే మనకు అసాధ్యమైన విషయాలలో దేవుడు తన కార్యము చేయడానికి ఏమైనా అడ్డమా? దీనినే మనము అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనము కూడా అసమాటు పాడుకునే పాట ఏమైనా చేయగలము. పాడుకోవడం వేరు, నమ్ముకోవడం వేరు. పాడుకోవడం వేరు, నమ్ముకోవడం వేరు. పాడడం వస్తే ఎవరైనా పాడతారు, కానీ నమ్ముకోవడం అలా కాదు. దేవుని మీద ఆధారపడితేనే నమ్ముకోగలం. దేవుడు అంటే ఎవరో తెలిస్తేనే మనం నమ్ముకోగలం. ఆయన ఎలాంటి వాడు మనకు అర్థమైతేనే నమ్ముకోగలం. కనుక యోనాతాను జీవితంలో మనము గ్రహించాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, మరి దావీదు యొక్క స్నేహం వలన వచ్చిందా అంటే, ఇంకా వీరిద్దరి మధ్య స్నేహము బలపడినట్టు, అసలు పరిచయం అయినట్టు కూడా లేదు. దేవుని యొక్క కృప ఆయనలో విశ్వాసాన్ని కలుగు చేసినప్పుడు అతడు చాలా అద్భుతంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నేను సంఘముగా మనము ఏమి నేర్చుకోవాలని చెప్తానంటే, మన జీవితంలో ఆయన సాహస కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన గొప్ప సాహస కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సాహస కార్యములను ఆయన చేయగలడని నమ్మడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలా అయితే దేవునికి నీ జీవితంలో తన కార్యాలు చేయడానికి అడ్డమైనది ఏది కూడా లేదు. మన జీవితంలో ఆయన తన కార్యాలను చేయడానికి ఇక అడ్డమంటూ ఏమీ ఎలాంటిది కూడా లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా చక్కగా చెప్పాడు. అనేకుల చేత కానీ, కొద్దిమంది చేత కానీ. దేవుడు ఇశ్రాయేలు జీవితంలో కొన్ని సందర్భాలలో విస్తారమైనటువంటి సైన్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు చేత శత్రువును జయింపజేశాడు. కొన్ని సందర్భాల్లో ఒక రాయి వెళ్ళి పొర్లి పడితే ఆ రాతి కింద పడి శత్రువు చనిపోయాడు. ఒక రొట్టె రాయి దర్శనములు మనం చూస్తే ఒక రొట్టె వెళ్ళి దొర్లి పడితే, ఇలాగూ ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడు. ఆయన మన కొరకు ఏదైనా జరిగించడానికి సాటి లేనటువంటి దేవుడు. అందుకనే ఆమోసు ప్రవక్త కొన్ని విషయాలు తన ప్రవచన రూపంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉద్యమగా మార్చేవాడు, పగటిని చీకటి వలె రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపారచేవాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును. ఆయన గుమ్మములను నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుతులు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ప్రియులారా 13-14లో చాలా విశేషమైన మాటలు మాట్లాడతాడు. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు సైలెంట్గా ఉండాలి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెతుకుడి, అలాగూ చేసిన మీరు అనుకుని చెప్పిన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఏదైనా చేస్తాడు. బట్ ఇది చెడు కాలము కనుక బీ కామ్, నువ్వు సైలెంట్గా ఉండు. అనవసరంగా టెన్షన్ పడకు, వరీ కాకు, ఎమోషన్ ఫీల్ అవ్వకు, బరస్ట్ అవ్వకు, ఇవేమి కూడా చేయకు. నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే ఇది చెడు కాలము కనుక, చెడిపోయినటువంటి కాలం కనుక. బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడు, అలాంటి వానికి దేవుడు తోడుగా ఉంటాడు. కనుక ఆయన మన జీవితంలో ఫలానాది చేయడానికి ఇది అడ్డము అనడానికి ఏది కూడా అడ్డం లేదు. ఎందుకంటే 1 ఆయన సృష్టికర్త, 2 ఆయన సర్వశక్తిమంతుడు, 3 ఆయన సర్వోపకారి, 4 ఇలా చెప్పుకుంటూ వెళితే పరిశుద్ధ గ్రంథములు ప్రతిదీ కూడా ఆయన బిరుదే. ప్రతి కార్యము ఆయనకి ఇవ్వబడిన నామమే. ఒక అద్భుతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి పిలిపే ఉన్నది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే కాబోలు యోబు తన కష్టకాలంలో తన స్నేహితులతో మాట్లాడుతూ 9వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు ఇలా మాట్లాడతాడు. ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత
క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోతున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోచున్నాడు కానీ ఆయన నాకు ఆయన పట్టుకుని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని, ఇది ఎక్స్పీరియన్స్తో వచ్చినటువంటి మాటలు అనమాట. నిజమే కదా. యోబు పక్క నుంచి వెళ్ళిపోయాడు, యోబుకు తెలియదు. యోబు సమీపంగా నడిచి వెళ్ళిపోయాడు దేవుడు, యోబుకు తెలియదు. యోబు దగ్గర అన్నీ తీసుకెళ్ళిపోయాడు. అడ్డగించగలిగాడా? ఎందుకయ్యా ఇవి తీసుకెళ్ళవని యోబు నోటి మాటతో కూడా ఒక పాపం కూడా చేయలేదు. అదే చెప్తున్నాడు తన స్నేహితులతో. ఆయన పట్టుకెళ్ళిపోవాలంటే ఎవడు ఆపగలడు? ఆయన ఇవ్వాలంటే ఎవడు అడ్డగించగలడు? ఆయన ఇక్కడ మనల్ని ఉంచాలంటే ఎవడు ఉంచగలడు? ఇక్కడి నుంచి మనల్ని వెళ్ళగొట్టాలంటే ఎవడు వెళ్ళగొట్టకుండా ఆపగలడు? సో అల్టిమేట్ పవర్, ఆమ్ని పొటెంట్ ఎవరంటే దేవుడే. ఈ విషయం చాలాసార్లు మనకు తెలియకుండా దేవునికో, దేవుని కార్యాలకు, ఆయన చిత్తానికో, మరొక దానికో మనం అడ్డుపడుతూ ఆటంకపరుస్తూ ఇది మన శక్తి అన్నటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటామండి. యోబుకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆయన పట్టుకుని పోగా యోబు జీవితంలోంచి ఏమైపోయింది? సర్వము తుడిచిపెట్టుకుపోయింది. ఆయన పట్టుకుని పోగా ఆయనను ఎవడు అడ్డగిస్తాడు? నువ్వేం చేస్తున్నావు అని ఎవడైనా అడగగలడా? అంటే ఆయనకు ఏదైనా అడ్డమున్నదా? ఈరోజు యోనాతానుకున్నటువంటి విశ్వాసంతో మనం ఆలోచన చేయగలిగితే 33వ సంకీర్తన 12వ చరణం, యెహోవా దేవుడుగా కలిగిన జనులు అంతే. ఇలాంటి ఆయన, ఇలాంటి దేవుడు, ఇలాంటి సర్వశక్తిమంతుడు, ఇలాంటి మహోన్నతుడు, ఈయన మనకు దేవుడుగా ఉండడం మన భాగ్యం అంతే. ఇక ఎంతకంటే భాష లేదు, ఎందుకంటే మాటలు లేవు వర్ణించడానికి, వివరించడానికి, పాడి కొనియాడి కీర్తించడానికి ఎలాంటి సంభాషణలు మన జీవితంలో లేవు. కనుక ఈరోజు ఆయన దేవుడిగా ఉన్నాడు కనుక మనం ధన్యులు అయ్యాం. కానీ మనల్ని బట్టి ఆయన ఏమీ దేవుడు అవ్వలేదు. ఇది చాలా సత్యం, గమనించాం. మేము ఆరాధిస్తున్నాం కనుక దేవుడు అయ్యాడు అనుకుంటామేమో, మేము నమ్మేం కనుక దేవుడు. మన ఆలోచనలు చాలా ఫూలిష్గా ఉంటాయండి. మనం ఆరాధిస్తున్నాం కనుక ఆయన దేవుడు అయ్యాడు, మనం పూజిస్తున్నాం కనుక ఆయన పూజారుడు అయ్యాడు. మనం లేకపోతే ఆయన ఏమైపోదురు, ఇది మన ఫీలింగ్. మనం లేకపోతే ఆయన ఏమైపోదురు. విషయం ఏంటంటే ఆయన లేకపోతే మనం, నువ్వే రాకపోతే మనం పాడుకున్నా పోయిన వారమా అంతకుముందు వారమా, రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా. ఆ భక్తుడు జాన్ గారు ఆ రాత్రి చచ్చిపోదాం అనుకున్నప్పుడు అతని తండ్రిని పంపి తలుపులు బాది అతను బయటకు తీసుకురాకపోతే ఆ రాత్రి అతను చచ్చిపోయేవాడు. అది జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడు రాశాడు, నువ్వే రాకపోతే నేను ఒళ్ళు గగురుపాటుకు గురి అవ్వాలన్నమాట అండి. ఈ మాటకు ఒళ్ళు జలధరించాలి. ఈ మాటకు నిజమే కదా. ఏదో ఒక ఆ క్షణములో, గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏదో ఒక క్షణములో ఆయన రాకపోతే మనము ఏమైపోయి ఉండేవాళ్ళం? ఆయన రాకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఆయన రాకపోతే అసలు మనం బతికి ఉండేవాళ్ళమా లేదా? ఆ భక్తుని జీవితంలోనే కాదు ప్రియులారా. అందుకనే యోబు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నా చేరువనే వెళ్ళిపోతున్నాడు, అలాగే నాకు సమీపంగా వెళ్ళిపోతున్నాడు, నాకు తెలియటం లేదు. ఇంకో విషయం, ఆయనకంటే మనకు బాగా దేవుడు చెప్పిన విషయం ఏంటంటే ఆయన సమీపంగాను చేరువుగాను వెళ్ళిపోవడం కాదు. ఎలా చూస్తే అలా అనిపిస్తుంది, కానీ కిందకు చూస్తే మనం ఎక్కడనో, ఎలా చూస్తే అలా చూస్తే ఆయన వెళ్ళిపోతున్నట్టు ఉంది, కానీ కిందకు చూస్తే మనం ఎక్కడనో ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నాం. అది ఇలాంటి దేవుడు మనకున్నాడు. అలాంటి దేవుడిని అడ్డగించేవాడు ఎవడు? మనల్ని అవమానించేవాడు ఎవడు? ఆలోచించండి. కొన్ని విషయాలు త్వరగా, ఒక 7 విషయాలు. కొన్ని విషయాలు ఏముంది, మీకు 7 అనే సంఖ్య పరిచయం అయిపోయింది. నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఒకవేళ 3, 5 వచ్చినాయి అనుకోండి, ఏమనుకుంటారో, 7 చెప్పలేదు, 7 పాస్టర్ గారు ఇవ్వాలనుకుంటారేమో అన్నటువంటి ఒక రకమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోయి నవ్వుతూనూ ఏడుస్తూనూ 7 అంశాలు వెతకాల్సి వస్తుంది. అలా అని కాదు, కానీ దేవుని నడిపింపు అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ఒక 7 విషయాలు సంపూర్ణ సంఖ్యగా మనము ఆలోచన చేద్దాం. ఆయనకు అడ్డమా? ఆయన ఎవరిని అడ్డగిస్తారో? ఆయనకి ఏదైనా అసాధ్యమా? ఇవన్నీ కూడా ఒకే అనుభవానికి సంబంధించినటువంటి పదాలు. ఈ నేపథ్యంలో మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, అంశం, ఆయన యుద్ధం చేయగా ఓడించేవాడు ఎవడు? ఆయన యుద్ధం చేయగా ఓడించేవాడు ఎవడు? దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ యెహోషాపాతు యోధా వారు కనబడుతున్నారు. అంటే ఒక చిన్న రాజ్యం. మొన్న ఎప్పుడు మనం చూసాం, ఇశ్రాయేలీయులు, సౌలు ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారిని
అమోనీయుల మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు లెక్కించినప్పుడు ఎంతమంది వచ్చారు? ఇశ్రాయేలు వారు ఎంతమంది? 3,00,000 మంది. యోధా వారు 30,000 మంది. యోధా వారు ఎంతమంది? జస్ట్ 30,000. ఇశ్రాయేలు వారు 3,00,000 మంది. సో యోధా జనాంగం చాలా తక్కువ. జనాంగమే తక్కువ అంటే అందులో యుద్ధం చేసేవారు మరింత తక్కువ. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఒక చిన్న రాజ్యం మీదకి, ఇలాంటి ఒక చిన్న జాతి మీదకి ఎవరు వచ్చారంటే ప్రియులారా? అమ్మోనీయులు, మెయోనీయులు, మోయాబీయులు. 3 ట్రైబ్స్ వారు, 3 జాతుల వారు, 3 తెగల వారు యూదా వారి మీదకి దండెత్తి వచ్చేసారు. యెహోషాపాతు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అయ్యా మాకు సహాయం చేయడానికి నీకంటే ఎవరున్నారు? ఇంచుమించుగా హిజ్కియా, ఆశా, యెహోషాపాతు వీరు చేసిన ప్రార్థనలు సైమల్టేనియస్గా ఒకలాగే ఉంటాయి. మేము బలహీనము, సహాయం చేయి. ఎందుకంటే నిజంగా వారి జాతి యోధా జాతి కనుక చాలా చిన్నవారు, చిన్న సైని, అందుకని అలా ప్రార్థన చేసేవారు. దేవుడు గొప్పవాడు కనుక దేవుడు సహాయం చేసేవాడు. అప్పుడు యహజీయేలు అనే వ్యక్తి మీదకి దేవుని ఆత్మ బలంగా దిగొచ్చింది. వీరు ప్రార్థన చేశారు కదా. అప్పుడు యెహోషాపాతుతో యహజీయేలు అన్నవాడు అంటున్నాడు, మీరు టెన్షన్ పడకండి, మీరు కంగారు పడకండి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఈ మాట చదవండి ఇప్పుడు 15వ వచనం. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, ఈ యుద్ధం మీరు కదయ్యా. యుద్ధం చేయడానికి ఏమైనా దేవునికి అడ్డమా? ఆయన యుద్ధం చేస్తే ఆయన జయాన్ని ఆపడానికి ఎవని తరము చెప్పండి? ఆయన యుద్ధం చేస్తే ఓడించగలవాడు ఎవడు? ఇక్కడ ఒకవేళ యోధావారు యుద్ధం చేస్తుంటే ఈ అమ్మోనీయులు, మోయాబీయులు, మయోనీయులు అనే ఈ 3 జాతుల ప్రజలు ఖచ్చితంగా వీరిని తుక్కు కింద వాడుకంటే చంపేసేవారు. మరలా యోధా జాతి లేకుండా సమూల నాశనం, అశాంతం తీసేసేవారు. కానీ ఇక్కడ యుద్ధం చేసింది ఎవరు? ఎవరండి? చాలా సింపుల్గా మాట్లాడేస్తున్నారంటే మీరు దేవుని గురించి. ఇక్కడ యుద్ధం చేసేవాడు ఎవరు? ఇక్కడ ఈ టాపికల్గా, సిచ్యువేషనల్గా, లేదంటే యుద్ధం చేసేవాడు ఎవరు అన్నప్పుడు మనం ఏమనాలా? సైన్యములకు అధిపతికి యెహోవా. యుద్ధం చేసేవాడు ఎవరంటే సైన్యములకు అధిపతియకు యెహోవా. కనుక ఆయన విజయాన్ని ఆటంకపరిచేవాడు ఎవరు? ఆయనను ఓడించేవాడు మరింకా ఎవడు చెప్పండి? అందుకని కాబోలు చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు నెహెమ్యా తనతో ఉన్నటువంటి ప్రజలతో మాట అంటాడు. 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 20వ వచనం. 4వ అధ్యాయం 20వ వచనం. గనుక ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడును, అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. అసలు నువ్వు కత్తి పెట్టాల్సిన, నువ్వు బాణం వేయాల్సిన, నువ్వు బాంబు వేయాల్సిన అవసరమే లేదు. ఆయనను అడ్డగించేవాడు ఈ లోకంలో అసలు ఎవడూ లేడు. ఆయన మన పక్షంగా యుద్ధం చేసి మనకు విజయాన్ని చేకూర్చాలి అనుకున్నప్పుడు మన విజయాన్ని కానీ, విజయం ఇచ్చే దేవుడిని కానీ అడ్డగించేవాడు ఎవరు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఆకాశము తెరవబట్ట అక్కడి నుంచి రావడం, పరలోకం తెరవబట్ట చూసినప్పుడు ఆయన గురించి రాయబడినటువంటి టైటిల్స్లో ఒక చక్కటి టైటిల్ మాట్లాడతాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. ఆయన యుద్ధం కూడా అక్రమంగా చేసేవాడు కాదండి. ఆయన యుద్ధం కూడా ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా చేసేవాడు కాదు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించేవాడు. ఒకవేళ నీతి నీ పక్షంగా ఉంటే, నీవు నీతి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీ జయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఇక 2వ అంశం, ఆయన ఆశీర్వదించగా నిన్ను శపించేవాడెవడు? ఆయన ఆశీర్వదించగా నిన్ను శపించేవాడెవడు? చాలాసార్లు శపించేశారండి, దూషించేశారండి, ఇలా అనేసారండి, అలా అనేసారు. ఏమైంది ఇప్పుడు నీకు? ఒకవేళ మనిషి శపిస్తే, మన జీవితాలు శపించబడితే ఇక దేవునితో పనే ఉంది, అంతే కదా. నేను మిమ్మల్ని, మీరు నన్ను శపించుకుంటూ పోతే సరిపోద్ది, లేదంటే ఆశీర్వదించుకుంటే సరిపోతుంది. ఇక దేవునితో నిమిత్తమే ఉంది, అలా కాదు కదా. దేవుడు ఆశీర్వదించగా నిన్ను శపించేవాడు ఎవడు? నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా ఎవడైనా ఆయన అడ్డగించగలడా? నీ జీవితంలో ఆయన ఇచ్చే దీవెనలు నువ్వు పొందుకోకుండా ఎవడైనా ఆపగలడా? జీవితంలో ఆయన నీ పట్ల తన కృపను చూపించాలనుకున్నప్పుడు ఎవరైనా కాదనగలరా చెప్పండి? అందుకనే ఆయన ఆశీర్వదించగా శపించేవాడు, ఆయన ఆశీర్వాదాలకు అడ్డమేమి కూడా లేదండి. సంఖ్యాకాండంలో మనకు బాగా అనుభవమైనటువంటి సందర్భమే 22వ అధ్యాయం 12, 13. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. ఎంత బ్యూటిఫుల్ వర్డ్. దేవుడు బిలాముతో చెప్తున్నాడు, బాలాకు, సిప్పోరు కుమారుడైన బాలాకు, మోయాబు రాజు,
ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నా పక్షంగా రామయ్య అని చెప్పేసి కొంతమంది జనాలను కానుకలు ఇచ్చి పంపించాడు. బిలాముతో దేవుడు అన్నాడు, నువ్వు వారిని శపించకూడదు, అంతే, నువ్వు వారిని శపించకూడదు, వారితో వెళ్ళకూడదు. ఇక్కడ ఆయన నా ప్రజలు ఇది అది కూడా అంటారు లేదు, నువ్వు ఆ ప్రజలను శపించకూడదు అంతే. వై? బికాస్ అంటే ఆయన చెప్తున్న మాట ఏమిటో తెలుసా? వారు ఆశీర్వదించబడిన వారు అంతే. వారు ఎవరండి? ఆశీర్వదించబడిన వారు అంతే. ఇంకా ఎలాంటి అందులో డౌట్ కానీ, క్వశ్చన్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ ఏమీ లేదు. దర్ ఇస్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్. వారు ఆశీర్వదించబడిన వారు అంతే. అందుకని సంఖ్య 23:7-10 అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనను, అరాము నుండి బాల తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలను అనను. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ప్రియులారా, యాకోబు రేణువులు ఎవరు లెక్కించదరు? ఇశ్రాయేలు 4వ పాలు ఎవరు లెక్క పెట్టగలరు? ఏమి శపిస్తాను? ఆయన శపించలేదే. ఏం భయపెడతాను? ఆయన భయపెట్టలేదే. ఆయన ఆశీర్వదించినప్పుడు నేను శపించడానికి ఎంతటి వాడను? ఆయన దీవించినప్పుడు నేను అడ్డగించడానికి ఏ పాటి వాడను? అందుకనే దావీదు అద్భుతమైన మాట దినవృత్తాంతాలు 1:17-27 చెప్తూ ఉంటాడండి, యెహోవా ఆశీర్వదించగా అది ఎన్నటన్నిటికీ, ఒక్కసారి నిన్ను ఆశీర్వదిస్తే ఎవరి తరం అండి నిన్ను శపించడం? నీ మీదకి ఆశీర్వాదాలు రాకుండా అడ్డగించడం ఎవరి తరం? నువ్వు ఆశీర్వాదకారకుడుగా ఉండకుండా ఆటంకపరచడం ఎవరి తరం? నువ్వు ఆశీర్వాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండకుండా దేవుని ఆశీర్వాదాలను అడ్డగించడం ఎవరి తరం చెప్పండి? ఆయన ఆశీర్వదించగా నేను శపించేవాడు ఎవరు లేదు. అందుకని ద్వితీయోపదేశ కాండంలో ఆ రోజు సంఖ్యాకాండంలో జరిగిన సంఘటనను మోషే ద్వారా దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ 23:5 ఈ మాట అంటాడు, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకి వెళ్ళాను. నీ దేవుడైన యెహోవా అంటే ఏంటి? బిలాము శపించడానికి ప్రయత్నించాడు, ఈ ట్రైడ్. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము శపిస్తున్నప్పుడు బిలాము మాట వినలేదు, కానీ యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదంగా నీ జీవితంలో చేస్తున్నప్పుడు ఎవడైనా అడ్డగించగలడా? నీ జీవితంలో ఆయన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నప్పుడు ఏంటి, నేను శాపాలను వదులుతూ ఉంటే వారు వర్ధిల్లుతున్నారేంటి అని అనుకోవడం తప్ప ఆయన మన జీవితంలో ఇచ్చిన శాపాలు, ఆ ఆశీర్వాదాలను ఎవడైనా శాపంగా మార్చగలడా? ఆశీర్వాదాలను అడ్డగించగలడా? చూడండి ఆదికాండం 26:28-29 అక్కడ అబీమెలెకు అదే రీతిగా అతని సైన్యాధ్యక్షుడు ఫికోలు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నారు, దేవుడు నీకు తోడైండు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈ 2 మాటలు 28-29 వచనాలు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించాడు. మన నిజమే కదా. ఇస్సాకు జీవితంలో అతను ఆశీర్వదించబడకుండా ఉండడానికి ఆ గెరారు కాపురులు కానీ ఫిలిస్తీయులు కానీ చెయ్యని ప్రయత్నం ఏమీ లేదు. విత్తనం వేసి 100 ఫలం పొందగానే అభివృద్ధి చెందుతుండగానే వెంటనే అబ్రహాము తవ్వినటువంటి బావుల్ని కప్పెట్టేశారు. నువ్వు మా దేశంలో ఉండడానికి వీలు లేదు, నువ్వు పరాయి వాడు, వెళ్ళిపోమన్నారు. దేవుడా అంటూ మళ్ళా ఆ గెరారు ప్రాంతానికి వచ్చినప్పుడు తవ్విన ప్రతి బావి మాదే అన్నారు, లాగేసుకుని అవతలకి పొమ్మన్నారు. తవ్విన ప్రతి ఇది మాది ఇది మాది ఇది మాది అన్నారు, లాగేసుకుని అవతలకి పొమ్మన్నారు. కామ్గా ఇస్సాకు వెళ్ళి ఆ రాత్రి ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు, భయపడుతున్నావా? నీ తండ్రి దేవుడును, నీ తండ్రి ఇంతకంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ బయటకు వచ్చాడు, నేను నీకు తోడైంటాను, ఆశీర్వదిస్తాను అన్న మరుక్షణం ఉదయమున అబీమెలెకు ఫికోలు వచ్చి శాస్త్రంగపడి, దేవుడు నీకు తోడైనాడయ్యా, ఇలాంటి వారితో మాకు వైరం వద్దు, సమాధాన పడాలని వచ్చావు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాడు. నిజమే కదా. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు, ఒక రాజ్యం అడ్డొచ్చింది, ఆ రాజ్య ప్రజలు అడ్డొచ్చారు, అందులో ఉన్నటువంటి గొప్ప సైన్యము అడ్డొచ్చింది. ఎవరైనా ఆపగలిగారా? ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదాలు ఎవరైనా ఆపగలిగారా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే ఆయనను ఆశీర్వదించకుండా అడ్డపడేవాడు ఎవ్వరు కూడా లోకంలో లేదు. ఇక 3వ విషయం మనం చూద్దాం. ఆయన తెరువుగా మూసేవాడు ఎవరు? అర్థమైందా? ఆయన తెరువుగా మూసేవాడు ఎవరు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం.
నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గాయకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడు? ఫిలదెల్ఫియా సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా కష్టపడ్డావు, నీ శ్రమలు నీ కష్టము ఎరుగుదును. నువ్వు వాక్యమును ఎరుగనలేదు, నన్ను తృణీకరించలేదు. కనుక నీ క్రియలను బట్టి నీ ఎదుట నేను ఏం చేశాను? తలుపు తెరిచు. ఏకంగా ఫిలదెల్ఫియా సంఘం ఎదుట ప్రభు ఏ తలుపు తెరిచాడు? పరలోకపు తలుపు, హెవెన్ గేట్స్ ఓపెన్ చేసేసాడు. నిత్య జీవపు డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. ఎవడు మూస్తాడు? ఎవడు మూస్తాడు చెప్పండి? ఎందుకంటే ఆ తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యేసయ్య స్వాధీనము. ఆయన ముయ్యగలడు, తెరవగలడు. అధికారము ఆయనకు మాత్రమే ఉన్నది. అడ్డగించేవాడు ఎవరు చెప్పండి? అధికారం ఆయనకు మాత్రమే ఉన్నది. అడ్డగించేవారు ఎవరు? ఆనాడు ఫిలదెల్ఫియా సంఘముతో చెప్తున్నాడు, ఈరోజు బహుశా నీతో చెప్పొచ్చు, నీ ఎదుట నేను తలుపులు తెరిచి ఉంచాను. ఎందుకంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా బయట ఉండిపోయామే, లోపలికి రా. ఎవరెవరితో అన్నారు? ఇప్పుడు నేను మీతో అన్నట్ట, మీరు నాతో అన్నట్ట? ఎవరెవరితో అన్నారు? రిబ్కా అన్నయ్య తండ్రి ఎవరితో అన్నారు? అబ్రహాము యొక్క సేవకునితో అన్నారు. ఇప్పుడైనా పేర్లు చెప్తారని మాట్లాడుతున్నాను అనమాట. ఎలియజరుతో లాబాను బెతూయేలు అన్నారు. ఏమని? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా రా, ఓపెన్ చేసి ఉన్నాయి గేట్స్. ఎవడిని నాపుతాడయ్యా? ఎవడిని నాపుతాడు? దేవుడు నీ కొరకు తలుపులు తెరిచి ఉంచగా, ఆశీర్వాదాల తలుపులు కావచ్చు, అవకాశాల తలుపులు కావచ్చు, అద్భుతాల తలుపులు కావచ్చు, వాట్ నాట్. నీ ఎదుట ఆయన తలుపులు తెరిచినప్పుడు ఎవడు మూస్తాడు చెప్పు? ఎవడు మూయలేడు. ఎందుకంటే ఆయన అడ్డగించే శక్తి లోకంలో. అసలు తలుపులు తెరిస్తే ఎందుకు మూయలేరంటే చాలా విచిత్రమైన సమాధానం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 7-9 వచనాలు. ఆయన తలుపు తెరిస్తే ఎవడు ఎందుకు మూయలేడంటే ఆయనే ద్వారం కనుక. ఇక్కడ ఏమంటాడు? ఆయనే ద్వారము, గొర్రెలు ప్రవేశించుటకు ఆయనే ద్వారం. ఆయనే ద్వారం అయినప్పుడు ఆయనను మూసే దమ్ము ఎవరికి ఉంది? ఆయనను అడ్డగించే శక్తి ఎవరికి ఉంది చెప్పండి? కనుక నీ ఎదుట ఆయన తలుపులు తెరిచినప్పుడు అవి ఏమైనా కావచ్చు. ఆయన నీకేం ఇవ్వాలనుకుంటున్నాడు, నేనేం చేయాలనుకుంటున్నాడు, ఏది అనుగ్రహించాలనుకుంటున్నాడు, అది ఏదైనా కావచ్చు. ఆయన నీ ఎదుట తలుపులు తెరిచినప్పుడు దానిని మూసే శక్తి దమ్ము ఎవరికి లేదు. ఆయన తెరిచినప్పుడు అడ్డగించడానికి కూడా అప్పుడు చనిపో. ఇక 4వ అంశం, త్వరగానే మనం వెళదాం. ఆయన సెలవీయగా కాదని వాడెవడు? ఆయన సెలవీయగా కాదని వాడు ఎవరు? 33వ సంకీర్తన 9వ చరణపు మొదటి భాగం. 33వ సంకీర్తన 9వ చరణపు మొదటి భాగం దయచేసి చదువు. ఆయన మాట సెలవీయగా, అంతే. ఆయన మాట సెలవీయగా, నో మీటింగ్స్, నో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు. అక్కడ ఎంత చక్కగా కీర్తనాకారుడు అద్భుతంగా దావీదు రాస్తూ ఉంటాడంటే, ఆయన మాట సెలవీయగా, అంతే. ఇక్కడ సెలవీయగా అన్నటువంటి మాట దేనికి చెందిందయ్యా అంటే ఆర్డర్. సెలవీయగా అన్నటువంటి మాట దేనికి చెందిందంటే రిక్వెస్టా, ఆర్డర్ అంటే ఇట్స్ ఎన్ ఆర్డర్, అంతే. ఇట్స్ ఎన్ ఆర్డర్. దేవుడు ఆర్డర్ ఇస్తే కాదనేవాడు ఎవరైనా ఉన్నారా? అంతే. దేవుడు ఆర్డర్ ఇస్తే కాదు, కూడదు, కుదరదు, అవ్వదు ఇలాంటి మాటలు అనడానికి ఏమీ లేవు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 20-22 వచనాల భాగాన్ని మనం చూస్తే కనుక 20 వారు జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా, ఎస్పెషల్లీ 18వ వచనాన్ని మనం చూడాలండి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన అలా సెలవిచ్చిన వాడు అది యాకోబునకు కట్టడగా నిత్య నిబంధనగా స్థిరపరిచాడు. ఆయన ప్రజలు రాజ్యం నుంచి రాజ్యమునకు తిరుగుతున్నప్పుడు తాను అభిషేకించిన వారిని ముట్టవద్దని ఆయన సెలవిచ్చాడటండి. 21వ వచనంలో కీడు చేయవద్దని, హింస చేయవద్దని రాజులను గద్దించాడట. తన ప్రజలను టచ్ చేయొద్దని ఏం చేశాడు? ఆయన ఆర్డర్ పాస్ చేశాడు. టచ్ చేసినాడు ఏమయ్యాడు? పిచ్చెక్కిపోయాడు. ఆయన తన ప్రజలను టచ్ చేయొద్దని ఆయన సెలవిచ్చాడు. దట్ మీన్స్ ఆర్డర్ పాస్ చేశాడు. భయపడినోడు బతికిపోయాడు,
ఎలా అంటే రాహాబులాగా, అంతే కదండి. భయపడని వారు కూలిపోయిన ఆ గోడల కింద చనిపోయారు. సో ఆయన సెలవీయగా కాదనే దమ్ము ఎవరికి లేదు. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయంలో 1 నుంచి చదువుకుంటే ఈ భూమి అంతటా కూడా సిచ్యువేషన్ ఎలా ఉందంటే శూన్యముగా నిరాకారంగా ఉంది. గదిలో ఒకవేళ కరెంటు లేకపోతే చీకటిని పారద్రోలాలంటే ప్రియులారా మనము పూర్తిగా దానిని తరిమేయాలి. అంతెందుకు, గదిలో నువ్వు లైట్ వేసినా చీకటి పూర్తిగా వెళ్ళదు. వెళుతుందా? నాకైతే వెళ్ళదు. ఎందుకంటే మన నీడ దగ్గర, మంచం దగ్గర, బీరువా దగ్గర ఎక్కడో చోటు కొంచెమైన చీకటి ఉంటుందా లేదా? మనం గదిలో వేసి అక్కడే ఉంటే కనీసం గదిలో కూడా ఏమంటే వేసేసాం, చీకటి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది పాస్టర్ గారు అంటే ఉంటుంది, బల్బు కింద ఉంటుంది. బల్బు కింద, ట్యూబ్ కింద ఎంతో కొంత చీకటి అంటే మనము ఏం చేసినా చీకటిని పారద్రోలలేం. కానీ ప్రియులారా ఆయన ఎలాంటి భయంకరమైనటువంటి శూన్యముగా నిరాకారముగా చీకటి కమ్మేసింది ఆ అఘాతం మీద. ఆయన సింపుల్గా వెలుగు కలుగును గాక అని ఆర్డర్ జారీ చేశాడు, ఆర్డర్స్ పాస్ చేశాడు. ఏమన్నాడు? ఆ సిచ్యువేషన్లో వెలుగు కలుగును గాక అని ఆర్డర్ జారీ చేశాడు. ఆయన ఏమైపోయింది? వెలుగు కలిగింది. ప్రియులారా ఇలాగ సృష్టి అంతా చేస్తే, ఆయన సెలవిస్తే, ఆయన ఆర్డర్ చేస్తే ఇదంతా మనం చూస్తున్నదంతా, మనము చూడనిదంతా, ఎప్పటికీ చూడలేనిది కూడా దేవుడు కలుగు చేస్తాడు. ఎలా అంటే జస్ట్ ఆయన జీవో పాస్ చేశాడు. జీవో అంటే ఏంటి? మంది గవర్నమెంట్ ఆర్డర్, ద సేమ్ టైం గాడ్స్ ఆర్డర్ అనమాట. జీవో పాస్ చేస్తే చీకటి పారిపోవాలి, అవి పారిపోవాలి, ఇవి పారిపోవాలి, ఏదైనా పారిపోవాలి. అందుకే 107:25లో ఆయన సెలవీయగా తుఫాను పుట్టింది. అంతే, 107:25లో ఆయన సెలవిగా ఏమైందటండి? తుఫాను పుట్టిందట. ఆయన సెలవిస్తే మన జీవితంలో నెమ్మది కూడా కలుగు. అందుకని ప్రసంగి 2:25లో చక్కటి మాట అంటాడు, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషంగా ఉండేవాడు ఎవడు? చాలా చిన్న విషయం కదా ఇది. వండుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, లేచాం, మళ్ళీ వండుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, లేచి పని చేసుకున్నాం. ఇది ఒక దైనందిన కార్యక్రమం అనుకుంటున్నాం. కానీ చాలామందికి ఈ పూట తినే అవకాశం లేకుండా ఆయన సెలవిచ్చిన మనుషులు ఉన్నారు. ఈ పూట చాలామంది తినడానికి ఆయన సెలవీలేదు. చాలా వండుకున్నారు, చాలా ఉన్నాయి, తినగలిగే శక్తి, ఓపిక అన్నీ ఉన్నాయి. బట్ దేవుడు కంచం దగ్గరికి వెళ్ళకుండానే వారిని తన దగ్గరికి పిలుచుకున్నటువంటి అనుభవాలు, లేదా బతుకున్న తినే అవకాశాలు లేనటువంటి అనుభవాలు. అందుకనే భక్తుడు సొలొమోను అంటాడు, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించేవాడెవరు. సో ఇప్పుడు జరుగుతున్నది అంతా దేని ప్రకారం జరుగుతుందంటే ఆయన ఆర్డర్స్ ప్రకారమే. మనం అనుకుంటాం మనం ఏదో అధికారులము, ఆర్డర్స్ పాస్ చేసాం. మనము చాలా సార్లు ఎక్కువ ఎస్టిమేట్ చేసేసుకుంటా ఉంటాం. ఓవర్ ఎస్టిమేషన్. మన లైఫ్స్ని ఏం చేసుకుంటామండి? ఓవర్ ఎస్టిమేషన్ అంతే. బట్ నీకు తెలిదేమో, ఆయన సెలవు ఇవ్వకపోతే నీ గొంతు దిగి లోపలికి, ఆయన సెలవు ఇవ్వకపోతే నీ కంటికి నిద్ర రాదు, ఆయన సెలవు ఇవ్వకపోతే మన కాళ్ళు చేతులు కదలవు, ఆయన సెలవు ఇవ్వకపోతే మన ముక్కు శ్వాసించదు, ఊపిరితిత్తులు దానిని స్వాగతించవు. ఇవన్నీ కూడా దేవుని ఆర్డర్సే. ఇవన్నీ కూడా ఆయన సెలవు చేత జరిగేవే. ఆయన సెలవిస్తే అడ్డగించేవారు ఎవరున్నారా? ఎవరైనా ఉన్నారా? చెప్ప. చాలామంది జీవితంలో సాక్ష్యాలు ఉంటాయి. డాక్టర్స్ చనిపోతాడు పట్టుకెళ్ళిపోమన్నారు, లేదా చనిపోయాడు పట్టుకెళ్ళిపోమన్నాడు. ఇంటికి వచ్చి చూసేసరికి లేచి కూర్చుని చక్కగా ఓ 25 ఏళ్ళు బతికాడు. ఇవి ఆ స్థితిలో మనం లేనందుకు ఇవి సత్యాలు కాదు అని అనుకోవడానికి లేదు. ఇవి సత్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు. ఎన్నో జీవితాలలో ఇలాంటి కార్యాలు ఉన్నాయి. ఈ లోకము తత్సంబంధిత వ్యక్తులు అవ్వదు, కుదరదు, ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ అని అన్న విషయాలలో దేవుడు సెలవిచ్చి యెషయామన్నాడు చచ్చిపోతావయ్యా అన్నాడు. మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు? 15 సంవత్సరాలు ఆశించాడు. అలాగూ మన జీవితంలో కూడా కాదు అన్నది ఆయన సెలవీయగా కాదు అనడానికి, అడ్డుపరచడానికి ఎవరికి వీలు. ఇక 5వ అంశం, ఆయన గద్దించగా లోబడిని వాడేవాడు. ఆయన గద్దించగా, ఇదంతా కూడా
దేవునికి అడ్డమైంది ఏదైనా ఉన్నదా అని తెలుసుకోవడానికి వచ్చిన ప్రయత్నం అంతే. ఆయన గద్దించగా లోబడని వాడు ఎవరు? 39వ సంకీర్తన 11వ చరణం. 39వ సంకీర్తన. దోషములను బట్టి నువ్వు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మటి కొట్టినట్లు వస్త్రముల వల్ల నీవు అందము చెడగొట్టేదవు. నరులందరూ వట్టి ఊపిరి. ఆయన గద్దిస్తే ఇప్పుడు మనం ఎంతో ఎంతో అనుకుంటున్నాం కదా, మనం ఎలా అయిపోతామంటండి? ఆయన గద్దిస్తే చిమ్మెట కొట్టిన వస్త్రము వలె అందము, నరులందరూ వట్టి ఊపిరి. ఆయన గద్దిస్తే, ఆయన గద్దింపును అడ్డగించే వారికి ఎవరికైనా శక్తి ఉందా? సింపుల్గా ఆయన గద్దింపును చిన్న పోలిక చెబుతూ ఆయన స్వరము ఉరుము అంటాడు. 29వ సంకీర్తనలో ఆయన స్వరం ఏమిటండి? ఉరుము అంటండి. ఉరుము వలె ఆయన గర్జించుచూ ఉన్నాడు అన్నమాట. సో ఆయన గద్దిస్తే దేవదారు వృక్షాలు ముక్కలుగా మారిపోయినట్టండి. ప్రియులరా, ఒకవేళ నిన్ను నన్ను ఆయన గద్దించాలనుకున్నా, నీ పక్షంగా నా పక్షంగా ఆయన గద్దించాలనుకున్నా, మనము వీ మస్ట్ ఒబే, అంతే, ఇంకా వేరేది లేదు. మనం ఖచ్చితంగా ఆయన గద్దింపుకు లోబడాలి. 104వ సంకీర్తన 6-7 చరణాలు. ఆయన గద్దించినప్పుడు ఏంటండి? కొండలు పారిపోయేటండి. ఆయన గద్దించినప్పుడు కొండలు పారిపోయాయి. ప్రియులారా, ఇవన్నీ కూడా ఆయన తూర్పుగాలి విసిరాడు, లేకపోతే ఇచ్చేసాడు వచ్చేసాడు అంటాం, కానీ ఆ ప్రతి యాక్టివిటీలో ఆయన ప్రెజెన్స్ అనేది ఉన్నది. ఆయన ఇశ్రాయేలు జీవితంలో కానీ ఈరోజు మన జీవితంలో కానీ ఆయన చేసిన ప్రతి అద్భుతం వెనుక, ఆయన గద్దింపుల వెనుక ఆయన ప్రెజెన్స్ ఉన్నది. ఆయన ప్రెజెన్స్ని బట్టే అక్కడ ఆ యాక్షన్ అనేది, యాక్టివిటీస్ అనేవి జరిగాయి. ఆయన గద్దించినప్పుడు ఏంటండి? కొండలు ఏమైపోయినట్టండి? పారిపోయాడు. 106వ సంకీర్తన 9వ చరణంలో ఆయన ఎర్ర సముద్రంను గద్దించగా, ఎర్ర సముద్రాన్ని ఏమైందంటాం? ఇంతకని తూర్పుగాలి విసరగా అంటాం. ఆ తూర్పుగాలే ఆయన గద్దింపు, ఆ తూర్పుగాలే ఆయన గద్దింపు. ఆయన గద్దించగా ఎర్ర సముద్రము. మత్తయి సువార్త 8:26, సమయాన్ని బట్టి రెఫరెన్స్లు చెప్పిన టైటిల్ చెప్పేస్తున్నానని. మత్తయి సువార్త 8:26, ఆయన గాలిని గద్దించగా. అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఉంటాం, విపరీతమైన గాలి, కార్లు ఎగిరిపోతూ ఉంటాయి, మనుషులు ఎగిరిపోతుంటారు, చెట్లని పొట్టులను పట్టుకుంటాం. ఇలా మనం గాలిని గద్దించగలమా? గాలిని గద్దించగలమా? ఒక రౌండ్ చుట్టి విసిరేస్తుంది. గాలిని గద్దించడం. కానీ ఆయన గాలిని గద్దించగా అదేమైపోయింది? నిమ్మళమాయను, సైలెంట్ అయిపోయింది, నిమ్మళమైపోయింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 25వ వచనం, ఆయన దెయ్యములను గద్దించగా అవి విడిచి వదిలిపోయాయి. ఆయన దెయ్యములను గద్దించగా వదిలిపోయాయి. లూకా 4:39, ఆయన జ్వరమును గద్దించగా, డోలో వేసుకుంటున్నాం, అప్పుడు ఆయన చిన్న మాట సెలవిస్తే, గద్దిస్తే జ్వరం వదిలిపోయిందట. ప్రియులారా, యోబు అందుకనేనేమో అంటాడు, ఆ శ్రమను యోబు ఎలా తీసుకున్నాడో తెలుసా? దేవుని గద్దింపు అని తీసుకున్నాడు. అందుకనే యోబు 5వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా గద్దించు మనుష్యుడు, యెహోవా గద్దించు మనుష్యుడు ధన్యుడు అన్నటువంటి చక్కని మాట మాట్లాడుతూ, కనుక ఆయన గద్దించగా లోబడిన వాడెవడు? ఆయన గద్దింపును అడ్డగించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇక చివరిదిగా, ఆరోదిగా ఆయన ఆజ్ఞాపించగా అతిక్రమించేవాడెవరు? ఆయన ఆజ్ఞాపించగా అతిక్రమించేవాడు ఎవరు? మార్కు సువార్త 1:27లో దెయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత ప్రజలందరూ కూడా చూసి అనుకుంటున్నారు, ఈయన ఆజ్ఞాపించగానే అవి వదిలి వెళ్ళిపోతున్నాయి. చాలా ఆశ్చర్యపోయారు. ఈయన ఆజ్ఞాపించగానే దెయ్యాలు ఏమవుతున్నాయి? వదిలి వెళ్ళిపోతున్నాయి. ప్రియులారా, ఆయన ఆజ్ఞాపించగా అతిక్రమించేవాడెవరు? ఇందాక సెలవేయగా ఆర్డర్, ఇక్కడ ఆజ్ఞ, కమాండ్. ఇక్కడ ఆజ్ఞ. ఆయన కమాండ్ చేస్తే ఆయన కాళ్ళ మీద పడాల్సిందే, ఆయన ఆజ్ఞాపించగా. ఎందుకంటే 33వ సంకీర్తన 9వ చరణపు 2వ భాగంలో, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడింది. ఆయన సముద్రాన్ని చూసి అన్నట, నువ్వు ఇక్కడి వరకే రా, ఇంకొక అడుగు కూడా ముందుకి వేయొద్దన్నాడట. దేవుడు సముద్రాన్ని సృష్టించి భూమిని ఆకాశాన్ని వేరుపరిచి, భూమి మీద జలములను నేలను వేరుపరిచి, దానికి ఆకాశమని, దీనికి నేలని, దీనికి సముద్రమని పెట్టాడా లేదా? ఆయన మొదటి అధ్యాయం అంతా ఇదే చరిత్ర. ఆయన ఆ జలములను చూచి నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావద్దు అని ఆయన ఒక లిమిట్, ఒక బార్డర్, ఒక పొలిమేర దానికి నియమించేటండి. అది మరలా ఆయన ఆజ్ఞాపిస్తేనే కానీ
అది ఎప్పుడు దాటి రాలేదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నది, వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నది. ప్రియులారా, ఆయన ఆజ్ఞాపిస్తే మనిషికే కాదు అసలు ప్రకృతికే కూడా అతిక్రమించే అది లేదు. ఒక ఎగ్జాంపుల్ ఆదికాండంలో మనకు కనపడుతుంది 39:28-29. ఒక ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్. ఆదికాండం 31వ అధ్యాయము 28-29. యాకోబు చెప్పా పెట్టకుండా ఏం చేశాడు? మూటాముళ్ళు సర్దుకుని వెనక్కి బయలుదేరిపోయాడు. లాబాను బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాట. యాకోబు చెప్పా పెట్టకుండా భార్యలను తీసుకుని వచ్చేసాడు. లాబాను చాలా మూర్ఖుడు అనమాట అండి, చాలా కోపిస్తుంది. బహుశా మేనమామ పోలికలేమో యాకోబుకి కొద్ది గొప్ప ఉంటాయి. విపరీతమైనటువంటి కోపంతో రాత్రి అంతా రగిలిపోయి పొద్దున్న లేచి బయలుదేరి వచ్చేసి యాకోబుని కలుసుకున్నాడు. ఏమయ్యా నువ్వు చేసిందేంటి? ఏం చేశానేంటి? యాకోబు, నిజానికి ఈ క్షణం నువ్వు నా ఎదుట, ఒకవేళ కాన్వర్సేషన్ మనం డీకోడ్ చేసుకుంటే, ఈ క్షణానికి నువ్వు నా ఎదుట నిలవకుండా నేను చంపేసేవాడిని. మరి చంపలపోయావా? చంపడం పెద్ద గొప్ప కాదు, కానీ రాత్రి నీ తండ్రి దేవుడు నాకు కనిపించి ఆయన మాట వినిపించాడు. నువ్వు వెళుతున్నావు, వెళితే వెళ్ళు. ఎలా వెళుతున్నావో అలాగే, ఆ మాటలు మీరు చదివితే అర్థమవుతుంది. ఎలా వెళుతున్నావో అలాగే రా. మంచి కానీ చెడు కానీ ఏది కూడా మాట్లాడగాని ఒక మూర్ఖుడైనటువంటి వ్యక్తికి ఆర్డర్ జారీ చేసి కమాండ్ ఇచ్చాడు. ఆర్డర్ కాదు, ఏకంగా కమాండ్. ఆర్డర్లో ఒకవేళ చేంజెస్ ఉంటాయేమో కానీ కమాండ్మెంట్లో దర్ ఇస్ నో చేంజెస్. చేస్తే అందుకు యాకోబును లాబాను వదిలేశాడు. అందుకు బతికిపోయావు. లేకపోతే నువ్వు చేసిన దానికి చెప్పా పెట్టకుండా, కనీసం నా మనవల్ని ముద్దు పెట్టుకోకుండా నువ్వు ఇలా దొంగచాటుగా వచ్చేసినందుకు నేను చంపేద్దామనుకున్నాను. రాత్రి నీ తండ్రి దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, యాకోబును అసలు ముట్టుకోవద్దు. యాకోబును ఆయన ఆజ్ఞాపిస్తే అడ్డగించేవాడు ఎవరు చెప్పండి? ఎంత మూర్ఖుడైనా సరే. ఆయన ఆజ్ఞాపిస్తే ఓ చేప యోహాను మింగింది. సాధారణంగా ఒక జీవి ఎంత టైం పడుతుంది అరగడానికి? ఎంత టైం పడుతుంది? చేప మింగింది, కక్కింది, వెరీ నార్మల్గా మనం చెప్పేసుకునే మాట. కానీ యోనా బతకడానికి చేప 3 రోజులు ఉపవాసం ఉంది. యోనా బతకడానికి చేప 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రభువా, వీడిని బయటికి పంపించే, నాకు ఆకలి వేస్తున్నాను, మరొకటి ప్రార్థన చేసింది. వీడిని బయటికి పంపించే, వీడిని తీసుకొచ్చి నా కడుపులో పడేసేబెట్టి 3 రోజులు ఉపవాసం ఉంది. ఆ మహామత్స్యము కడుపులో ఒక తిమ్మింగం లాంటి చేప అనమాట అండి. అది దేనిని మింగినా ఎముకలు కూడా అంత చాలా పవర్ఫుల్ యాసిడ్స్ అనేవి, ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. అలాంటిది యోనా 3 రోజులు లోపల ఆడుకున్నాడు, స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నాడు. పైగా నాచు నీచు అంటున్నాడు, ఏదైతే మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయం చూస్తే. స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నట్టు అటు ఇటు ఆ చేప ఇటు అటు మొత్తానికి హ్యాపీగా ఆడుకున్నాడు. ప్రియులారా, చేపను ఆజ్ఞాపించాడు, అది ఉపవాసం ఉంది. దేవుడు తన సేవకుని కోసం చేపను ఆజ్ఞాపిస్తే అది ఉపవాసం ఉండి యోనాను 3 రోజులు కడుపులో ఉంచుకుని 3వ దినమున ఉడిని కక్కివేస్తుంది. యోనా 1:17 ఈ మాట చూస్తాం. ఇక రాజుల మొదటి గ్రంథం 17:4-6 ఆయన కాకులకు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఫిష్ అంటేనే వెళ్ళవై, చేతిలోది పట్టుకుని వెళ్ళే వరకు, మన చేతిలోది పట్టుకునే వీలైతే రక్కే వరకు, గోళ్లతో రక్కేసేసి ముక్కుతో పొడి చేసి పట్టుకెళ్ళిపోయే వరకు మొదలు అలాంటిది కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. నా సేవకుడు ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ప్రతిరోజు కూడా అతనికి కావాల్సిన టిఫిను, లంచ్, సప్పర్ తీసుకెళ్ళి ఇవ్వండి. ప్రతిరోజు రొట్టెలను అలాగే మాంసపు ముక్కలను కాకులు తీసుకెళ్ళి ఎప్పటి వరకు అంటే నీరు ఇంకిపోయే వరకు కాకులకు ఆజ్ఞాపిస్తే కాకులు ఏలియాకు ఆహారం తీసుకెళ్ళి. యోనా 4:7 ఒక పురుగుకు ఆజ్ఞాపించాడు దేవుడు. ఒక పురుగుకు ఆజ్ఞాపిస్తే అది నేరుగా వెళ్ళి ఆ సొర చెట్టు వేళ్లను తినేసింది. గాడిదకి ఆజ్ఞాపిస్తే సంఖ్య 22:28 అది మాట్లాడింది. ప్రియులారా, ఇలాగూ ఆయన ఆజ్ఞాపించినది ఏది కూడా ఆయన ఆజ్ఞను కాదనలేదు, అడ్డగించలేదు. ఈరోజు నువ్వెలా ఉన్నాం ఆలోచన చేసుకో. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? ఆయన ఆజ్ఞాపింపగానే సమ్మతిస్తున్నావా? ఆయన ఆజ్ఞకు అడ్డంగా నిలిచేవాడు ఎవరు? ఇక చివరిదిగా 7వ అంశం, ఆయన స్థిరపరచగా కాదనేవాడు ఎవరు? ఆయన స్థిరపరచగా కాదనేవాడు ఎవరు? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-13. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-13.
నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యము స్థిరపరిచదు. నేను అతనికి తండ్రిని ఎందును, అతను నా కుమారుడిని. పాపం చేసినడలా నరుల దండముతో మనుషులకు తగులు దెబ్బలతో శిక్షించును. కానీ నేను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప. సిచ్యువేషన్ ఏంటంటే, దావీదు యుద్ధాలన్నీ చేసేసి బాగా సంపాదించి అతనికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక దేవునికి మందిరం కట్ట. దానికి సంబంధించినటువంటి వెండి బంగారాలు మ్రానులు ఇతర సమస్తాన్ని సమకూర్చేసి ఇవాళ రేపు సైట్ కూడా చూశాడు. అంతే కదండి, సైట్ కూడా చూశాడు. ఆ ఎబుసీల ఆ కొండ మీద సైట్ కూడా చూసి ఎవ్రీథింగ్. ఇక ఇవాళ రేపు షాట్ చేసిన పని దేవుడు దావీదుకు కనిపించాడు. స్వరము వినిపించి వై దావీదు, నువ్వు కాదు కానీ నీ కొడుకు కడతాడులే మందిరం అన్నాడు. మ్యాటర్ అక్కడ ఏం చేశాడంటే, కంగారు పడుతున్నటువంటి ఎప్పుడు కట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దావీదుకు ఆయన మ్యాటర్ సెటిల్ చేస్తాడు. నువ్వు కాదు, నీ కొడుకు కడతాడు. దావీదు అప్పటికి చాలా గొప్ప పీక్ స్టేజ్లో ఉన్నాడు. మాట్లాడా, అలాగంటే వీడు ప్రభా, అలాగంటే ఎలా కుదురుద్ది ప్రభా? ఇంతకాలం నీ కోసం నేను ఎన్ని చేశాను, ఎన్నో చేశాను. నీ కోసం నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నా పణంగా పెట్టాను. ఈరోజు రాజునయ్యాను, యుద్ధాలు చేశాను. ఏదో స్థిరపడి చక్కగా ఓ మందిరాన్ని కట్టి ఏదో పేరు తెచ్చుకుందామని అనుకుంటుంటే నువ్వు కాదంట పెట్టి ఆయన నా కొడుకు ఎలా కడతాడు? కష్టం నాది, పేరాడిదా, ఎలా కడతాడు అసలు అన్నాడా? ఏమన్నా మాట్లాడా? అంతే. ఆయన స్థిరపరచగా కాదనడానికి నువ్వు రాజువో బంటువో నాకు అనవసరం. ఆయన స్థిరపరచగా కాదనడానికి ఎవరికి హక్కు అయితే ఖచ్చితంగా లేదు. ఆయన స్థిరపరిచినప్పుడు అది అలా జరుగుతుందంతే. ఆయన బలపరిచినప్పుడు అది అలా బలపరచబడుతుంది అంతే. హోషేయ 6:2 అందుకని ఈ మాట అంటాడు, ఆయన నేనేమి విడిచిపెట్టలేదు కానీ కాస్తంత ఆలస్యం అవుతుంది అంతే అని చెప్పడానికి. 6వ అధ్యాయం 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించింది. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరిచి. ఆయన మనల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు, స్థిరపరిచేవాడు. కనుక నువ్వు నిరీక్షణ కలిగి వేచి. మనం చదువుకున్న 2వ భాగం అందుకని పేతురు తన మొదటి పత్రిక 5:10 సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు అంతే. కనుక మన జీవితంలో ఇవన్నీ తాత్కాలికంగా మన మేలు కొరకు వచ్చేవి. బట్ దేవుని కార్యాలను మన జీవితంలో అడిగించడానికి ఎవ్వరి వలన చేత కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఆయన తిరిగి లేవకుండగా సమాధి రాయి అడ్డగించలేకపోయింది. అందుకని భక్తుడు రోమా పత్రికలో రాస్తూ కొరింథీ పత్రికలో రాస్తూ 15వ అధ్యాయం 55 నుంచి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా ఎర్ర సముద్రము ఆయన్ని కాదు ఆయన ప్రజలను అడ్డగించలేకపోయింది. యోర్దాను ఆయనను కాదు ఆయన ప్రజలను అడ్డగించలేకపోయింది. ఎరికో గోడలు ఆయన్ని కాదు ఆయన ప్రజలను సహితము అడ్డగించలేకపోయింది. అగ్నిగుండం ఆయనను కాదు ఆయన పిల్లల్ని అడ్డగించలేకపోయింది. సింహాల బోను ఆయన్ను కాదు ఆయన పిల్లల్ని ఏమీ కూడా చేయలేకపోయాయి. ఆయన బిడ్డలమైన మనల్ని ఈ లోకంలో ఉన్న ఏ శ్రమ ఏమీ చేయలేనప్పుడు ఆయన్ని ఏదైనా అడ్డగించగలదా? కొద్దిమంది చేత కానీ అనేకుల చేత కానీ ఆయన కార్యము చేయగా, ఆయన ఆశీర్వదించగా, ఆయన దీవించగా, ఆయన బలపరచగా, ఆయన సెలవేగా, ఆయన ఆజ్ఞాపింపగా ఆటంకపరచువాడెవడు, అడ్డుపరచువాడెవడు, కాదనేవాడు ఎవడు? కనుక ఈరోజు ప్రియులారా, నీ జీవితం నా జీవితం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నదో ఒకసారి ఆలోచించుకుంటే కనుక, ఆయన మన కొరకు సృష్టిని గద్దించాడు, ఆయన మన కొరకు సముద్రాన్ని ఆరిపోజేశాడు, ఆయన మన కొరకు రాజులను గద్దించాడు, ఆయన మన కొరకు అన్నీ చేశాడు. అలాంటి దేవుణ్ణి ఒకవేళ మనము మన జీవితానికి అడ్డం అనుకుంటున్నామా, లేదా ఆయనను అడ్డగించేవాడు ఎవడు లేడు అన్నటువంటి గొప్ప విశ్వాసంతో ఆయన పక్షంగా ఈ లోకంలో సాగిపోతున్నామా? ఆలోచించు. నువ్వు ఆయన పక్షంగా ఉండగా, ఆయన నీ పక్షంగా ఉండగా నిన్ను అడ్డగించేవారు ఎవ్వరూ కూడా లేరు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ, దుఃఖము, ఉపద్రవము, విపత్తు, కరువు, ఖడ్గము
మరణము, జీవము, ఉన్నవి, రాబోవనివి, అధికారులు, ప్రధానులు, ఎత్తు, లోతు, ఏది అడ్డగిస్తుంది? ఏది అడ్డగిస్తుంది చెప్పండి? కనుక అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఆయన కృపలో సాగిపోవడానికి సిద్ధపడతాం. యోనాతాను వంటి విశ్వాసంతో మన ఎదుట ఉన్న ప్రతి దానిని జయించి ఆయన రాక కొరకు సిద్ధపడదాం. అంటే కృప పరిశుద్ధాత్మను ఉదయించాను గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైనటువంటి మా యేసయ్య మీకు వందనాలు. ఇంతవరకు నాతో మాట్లాడారు. నిజమే, దేవునికి అడ్డమా? ఏది అడ్డం లేదయ్యా. మీరు ఒకరిని ఆశీర్వదించాలంటే అడ్డగించేవాడు ఎవడు లేడు. ఒకరిని మీరు ఏర్పాటు చేసుకోవాలంటే అడ్డగించేవారు ఎవరు లేరు. మీరు యుద్ధం చేయాలంటే మీ విజయాన్ని అడ్డగించేవారు లేరు. మీరు సెలవిచ్చినప్పుడు కాదనడానికి కానీ, ఆజ్ఞాపించినప్పుడు అవి అడ్డుపడ్డానికి కానీ ఎవ్వరికి నాయన మాలో ఎవ్వరికి లేదు ఎలాంటి అధికారం. ఎందుకంటే మీరు సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త, సర్వోన్నతుడైనటువంటి దేవుడు నాయన. అటు దేవుని కలిగిన మేము ధన్యులమయ్యా. అటు మీ యందు విశ్వాసంతో యోనాతాను వలె ఈ లోకంలో ఉన్న శరీరాశను, నేత్రాశను, జీవబడంబాన్ని జయించి నిరంతరం నిలిచు మీ రాజ్యం కొరకు మీ చిత్తాన్ని జరిగించగలిగి కృపదాయిచ్చండి. విన్న వాక్యం మరో దేవుని ఫలింపజేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.